నమస్కారం అందరికీ, నేను మీ పెనుగొండ అగ్రిమాల్ వీరన్న. ఈ మృదా క్రాప్ సైన్స్ కంపెనీ వారి వేదా 99 సీడ్ ఎలా కాసింది, ఏ విధంగా ఉంది, మనకి ఎలా చిక్కటి కాపు ఉందా, వైరస్ గిట్లా ఏమైనా వచ్చిందా, చెట్టు ఏ విధంగా హైట్ వచ్చింది అనేది ఈ ఫీల్డ్ని అయితే చూడడానికి అయితే వచ్చామండి. మన రైతు గారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. మీ పేరు? శ్రీను. శ్రీను. ఎక్కడ సార్ మీది? ఈ మన చెన్నకిష్టాపురం, వేమనూరు. వేమనూరు, మహబూబాద్ జిల్లా. మహబూబాబాద్ జిల్లా. ఇక్కడ వేమనూరు చివరి చిన్నకిష్టాపురం. సార్ ఇది వేదా 99 సీడ్ మీరు ఎప్పుడు ఎంచుకున్నారు, ఏ విధంగా ఉంది, మీరు రైతులకు చెప్పగలరా? చెప్తాను సార్. ఇది వేదా 99 సీడ్ వచ్చేసి ఎలా కాసింది, ఎంత దిగుబడి వచ్చే అవకాశం ఉంది, వైరస్ గిట్ల ఏమైనా వచ్చిందా సార్? వైరస్ గిట్ల ఏం లేదు. ఇది అంత మంచి కాపు ఉంది, చిక్కటి కాపు ఉంది. మరి మిర్చి కూడా ఒక సైజు ఉంది, మంచి సైజు, క్వాలిటీ. మరి తోట కూడా ఇలా మంచిగా కాసింది. ఇప్పుడు ఫస్ట్ టైము ఆయన కూడా మా వాళ్ళు కూడా, మా బామ్మర్ది కూడా ఒక 5 ప్యాకెట్లు వేసిండు, 5-7 ప్యాకెట్లు. మళ్ళీ నేను కూడా ఒక 8 ప్యాకెట్లు అంతా తీసుకున్నా. అది సీడ్ బాగుంది. ఈ సీడ్ అందరు కూడా వేసుకోవాలని మేము కూడా కోరుకుంటున్నాం. కానీ ఇది మరి చిక్కటి కాపు కూడా ఉంది, మరి కాయ కూడా సైజు మంచిగా ఉంది. మరి దీనికైతే జబ్బు కూడా లేని పొజిషన్లో ఉంది. ఇది మంచి కాపు అందరు వేసుకోవాలని నేను కూడా కోరుకుంటున్నా. ఇది ఎకరానికి మాత్రమే దాదాపు ఒక 20 నుంచి 30 క్వింటాల దాకా కావచ్చు. అది మంచి పొజిషన్లో ఉంది. కాయ కూడా మీరు అందరూ వేసుకోవాలని కోరుకుంటున్నా. అంత మంచి కాయ అంటే నేను ఇదే ఫస్ట్ టైం చూడటం. ఎన్ని సంవత్సరాలుగా సాగు చేస్తున్నారు? నేను దాదాపు 20 సంవత్సరాల కాంచి సాగు చేస్తున్నా. ఇది మాత్రమే మంచిగా ఉంది. చావడానికి కూడా అవకాశం లేదు, నల్లి కూడా తట్టుకునే అవకాశం మంచిగా ఉన్నది. ఇది అంత బాగున్నదండి. ఈ సీడ్ను కూడా అందరు వేసుకోవాలని మాకు ఒక మనశాంతిగా కోరుకుంటున్నాం. మీరు అందరు తీసుకోవాలని. ఇది దిగుబడి కూడా మంచిగా ఉన్నది. దిగుబడి ఎంత వచ్చే అవకాశం? దిగుబడి ఉన్నది 40 క్వింటాలు, 20 నుంచి 30 నుంచి 35 క్వింటాలు, 40 క్వింటాలు కావచ్చు. ఇంకా మేము కూడా ఇది చాలా పెట్టుబడి కూడా ఎక్కువ పెట్టలేకపోయినాం. ఇది మంచిగా ఉందని. సార్ మీరు మొత్తం తోట ఎంత సాగు చేస్తున్నారు సార్? మరి నేను 2 ఎకరాలు సాగు చేస్తున్నా. 2 ఎకరాల్లో మనకి ఓన్లీ ఇది 8 ప్యాకెట్లు మాత్రమే. 8 ప్యాకెట్లు. ఇది ఎంత 20 గుంటల వరకు వచ్చిందా సార్? ఇది 20 గుంటలు వచ్చిందండి. ఇప్పుడు 8 ప్యాకెట్లు అంటే 20 గుంటల నుంచి 30 గుంటల దాకా వచ్చింది. 20 నుంచి 30 ప్యాకెట్లు, 20 గుంటల వరకు వచ్చింది. కానీ చెట్టు బాగా ఎడల్పు వచ్చింది, బాగా మంచిగా ఉంది కాయ. సార్ మొత్తం గుబురుగా ఉందా సార్? ఇది గుబురుగా ఉందండి, మంచిగా ఉంది. కాయలు కూడా ఏమో అంత ఖరాబ్ కాని పొజిషన్ లో ఉంది, మంచిగా ఉంది కాయలు. సార్ తేజ కిందకి వెళ్తున్నాయి. తేజ సైజు మంచి సైజు ఉన్నది. తేజ కింద ఇంకా మంచి బారు కాయలు ఉన్నాయి సార్. ఇది మన గింజలు వచ్చే అవకాశం ఉందా సార్? ఎక్కువ గింజలు వచ్చే అవకాశం? గింజలు కూడా మంచిగానే ఉందండి. గింజలు కూడా మంచిగా నిండుగుంది. గింజలు కూడా నిండుగుంది. గింజ కూడా నిండుగుంది, బారుగుంది. సైజ్ చూడొచ్చు, మంచి సైజ్ ఉంది సార్. లావు రకం అయితే కాదు కదా సార్? లావు రకం కాదు, సన్న రకమే. కానీ లావు కాయలు మాత్రమే పొడుగుంది, బాగా పొడుగుంది. పొడుగు కాయ ఉంది, తేజ కింద పోతుంది. మళ్ళీ హై రేట్ వచ్చే అవకాశం? హై రేట్ ఉండేదండి. హై రేట్. కాయ మచ్చ కూడా ఎక్కువ లేదు. కాయ మచ్చ కూడా లేదు. కింద నుంచి చూడండి మీరు, కాయ మచ్చ కూడా అంత ఏం లేదండి. ఒక చెట్టు అండి, ఇది ఒక చెట్టు అంత ఎడల్పు వచ్చింది. ఇంకా మేము చాలా పెట్టుబడి పెట్టేది ఉంటే ఇంకా పెడదాం. కానీ ఇప్పటి వరకే మేము మంచిగా ఉన్నదని ఇంకా పెట్టుబడి కూడా ఎక్కువ కాలేదు. పైగా రేట్లు కూడా అంత లేవు అని. రేట్లు అంత లేవు. మేము కూడా సాగు చేయలేకపోయినాం. బాగా రేట్ని బట్టి కూడా ఇంకా ఎక్కువ ఫోకస్ చేయలేదు సార్. మరి హైట్ ఎంత వచ్చింది సార్ మీకు తోట? మన హైట్ ఉంది, ఇక్కడ దాకా ఉంది. మనకు ఇక్కడ దాకా ఉంది, నడుము దాటింది. కానీ ఇంకా మేము ఏమో అంత పెట్టుబడి పెట్టలేకపోయాం. ఇంకా ఇదే రేట్ లేదని మేము కూడా కొంచెం సాగు చేయలేకపోయినాం. కానీ సైజ్ బాగుంది. సైజ్ బాగుంది సార్. ప్రతి రైతులు సాగు చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం. చేయవచ్చు సార్. ఇది ఇప్పుడు ఒక మాట సార్, తూకం వచ్చి మనకి హై రేట్ వచ్చే అవకాశం ఉందని తేజ రకాల పోతుందని చెప్తున్నారు. కానీ మేము అనుకుంటున్నాం, చాలా మంది చూసే వాళ్ళు అంటారు కదా, ఇంత చిక్కటి కాపు మన లావు రకాలు మాత్రమే కాస్తాయి అని చెప్పేసి చాలా మంది. అది అపోహ. మరి ఇది వేదా 99 సీడ్ వచ్చేసి చిక్కటి కాపు తేజ రకంలో ఇంత చిక్కటి కాపు కాసిందంటే నిజమేనా సార్? నిజమే అండి, నిజమే. మేము తేజ రకం వేసినప్పుడు కూడా ఇలా ఇంకా చాలా మంచిగా కాసింది ఇది సార్. మన మహబూబాబాద్ ఏరియా మొత్తం తేజ రకమే ఎక్కువ వేస్తున్నారని తెలిసింది మనకి. మరి తేజ రకమే ఇది కదా, వాస్తవమే కదా? వాస్తవమే. తేజ రకం మీరు లావు రకాలు సాగు చేయరు? లావు రకం సాగు చేయరు సార్. ఈ పెట్టుబడి కనీసం మీకు దగ్గర ఎంత రావచ్చు? ఒక 30,000, 40,000 నుంచి రావచ్చు. 40,000 నుంచి. సార్ అడుగు మంది ఏమైనా ఎక్కువ? అడుగు మంది కూడా ఎక్కువ ఏం దిగబడి చేయలేము మేము. కింద నుంచే ఇది మంచిగా వచ్చింది, ఎడల్పు వచ్చింది చెట్టు మొత్తం. తీగ జాతి కిందనే వస్తుంది సార్? తీగ జాతి కింద వచ్చింది. అల్లుకుంది మొత్తం. చూడండి, అల్లుకున్నదండి, మొత్తం అల్లుకొని తీగ జాతి అల్లుకున్నది బాగా. సార్ మీరు ఎక్కడ తీసుకున్నారండి? పెనుగొండ అగ్రిమాల్ షాప్ లో తీసుకున్నారు. సార్ మీకు నమ్మకంగా నేను ఇచ్చాం కదా, ఒక 8 ప్యాకెట్లు ఏమని చెప్పాను. మరి మీకు నమ్మకం లేకపోయినా సరే ఏదో చెప్పడం వల్ల మీరు వేశారు కదా,
ఖచ్చితంగా అయితే నా నమ్మకం నిలబెట్టుకున్నానా నేను? నిలబెట్టుకున్నాను ఖచ్చితంగా, అది సార్ 100% ప్రతి రైతులకు చెప్పగలుగుతామండి. మంచి సీడ్ ఇది వేసుకోవాలని మేము కూడా కోరుకుంటున్నాం. మంచి దిగుబడి వస్తుంది, పెట్టుబడి కూడా తక్కువ ఉంటుంది. ఇది చిక్కడి కాపు సైజు మంచిగా ఉంది, కాయ సైజు తేజ రకమే, తేజ రకంలో పోతుంది ఇది. మేము కూడా వేసాం తేజ రకం, ఇంకా మంచిగా కాసింది తేజ రకం కంటే. మంచిగా గుబురుగా ఉంది చెట్టు చాలా, వేరే సిగ్మెంట్ల కంటే ఇది కొంచెం చిక్కటి కాపు వచ్చింది. కాయ సైజ్ సేమ్ సైజ్, ఇంకా బారుగా ఉంది కొంచెం, ఇది కొంచెం ఇంకా బారుగా ఉంది సైజు. తూకం కూడా బాగా వచ్చే అవకాశం ఉంది. తేజకాయలు కూడా ఇంకా కొంచెం తక్కువ ఉండొచ్చు, కానీ ఇది బారుగా వచ్చింది. ఓకేనండి, మీరు చూస్తున్నారు కదా. ఇప్పుడు చూడండి, వేద 99 సీడ్ వచ్చేసి మృదా క్రాప్ సైన్స్ కంపెనీ వారి వేద 99 మనకి అందుబాటులో ఉందండి. ఎవరైనా కావాల్సిన వాళ్ళు మన పెనుగొండ అగ్రిమాల్ సందర్శించవచ్చు. సార్ మీకు ఎవరైనా కనుక్కోవాలనుకుంటే ఈ యొక్క సీడ్ గురించి మీ నెంబర్ చెప్పగలరా ఫార్మర్? చెప్తాను సార్, మీ నెంబర్ చెప్పారా? నా నెంబరు 733-74-86-506. ఎవరైనా మన వేద 99 సీడ్ గురించి మన రైతుని తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ నెంబర్కి కాల్ చేయండి. లేదా మేము వేద 99 సీడ్ని బుకింగ్ చేసుకుంటాం, లేదా మేము తీసుకుంటాం, మన షాప్ ద్వారా మనం తీసుకుందాం అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నా యొక్క పెనుగొండ అగ్రిమాల్ నెంబర్కి 8186845257 నెంబర్కి కాల్ చేసి మీరు ఈ వేద 99 సీడ్ని మీరు బుక్ చేసుకోవచ్చు. ఇదే విధంగా మృదా క్రాప్ సైన్స్ కంపెనీ వారి వేద 99 కావచ్చు, మళ్ళీ నేను చూసిన దగ్గర మృదా 5G కావచ్చు, మళ్ళీ భైరవ B9 కావచ్చు, మళ్ళీ దాంతోపాటు వేరే మన మృదా క్రాప్ సైన్స్ కంపెనీలో 341 సిగ్మెంట్స్ కూడా ఉన్నాయండి. ఆ సిగ్మెంట్ కూడా కావచ్చు మనం పెనుగొండ అగ్రిమాల్లో అందుబాటులో ఉందండి. ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే మన నెంబర్కి కాల్ చేసి కనుక్కోవచ్చండి.